ఈ ప్రశ్నకు మీరు మాత్రమే సమాధానం చెప్పగలరు. ఇప్పుడున్న ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఈ పార్టీలో హరీష్ రావు గారి రోలు సైలెంట్ అయిందనేది ఒక పబ్లిక్ టాక్. ఎందుకు హరీష్ రావు గారు సైలెంట్ అయ్యారు అసలు? అంటే మీరు ఆ పార్టీలో సీనియరు, సీఎం గారికి అత్యంత సన్నిహితులు కాబట్టి మిమ్మల్ని అడుగుతున్నా. ఎందుకంటే ప్రతి ఎలక్షన్స్లో హరీష్ రావు గారిని ఒక ట్రబుల్ షూటర్గా వాడుకునేది పార్టీ, ఎక్కడ ఎలక్షన్ జరిగినా కూడా. సో అతిపెద్ద ఎన్నికలు మీరు 16 ఎంపీ సీట్లు గెలవాలని ఒక టార్గెట్ పెట్టుకున్నారు, ఫెడరల్ ఫ్రంట్ అంటున్నారు. ఈ క్రమంలో అత్యంత ప్రభావం చూపించేటువంటి హరీష్ రావు గారి రోలు ఎందుకు సైలెంట్ అయింది పార్టీలో? చూడండి, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రిరాగేటివ్, మంత్రి పదవులు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనేది ఆయన యొక్క డిస్క్రిషనరీ పవర్. అది ముఖ్యమంత్రిని ఎవరు చేయాలనేది ఎమ్మెల్యేల హక్కు. అది ఎవరు ముఖ్యమంత్రి ఉండాలి అనేది నిర్ణయం చేసేది ఎమ్మెల్యేలు. ఒకసారి ముఖ్యమంత్రి ఈయనే అని చెప్పి నిర్ణయం జరిగిన తర్వాత ముఖ్యమంత్రి గారి నిర్ణయం ఎవరు మంత్రులుగా ఉండాలనేది వారి నిర్ణయం. కాబట్టి ఈరోజు వారు మంత్రివర్గాన్ని వారు చూస్ చేసుకున్నారు. ఇంకా కొన్ని ఖాళీలు ఉన్నాయి, తప్పనిసరిగా ఆ ఖాళీలు నిండుతాయి. అప్పటి వరకు కూడా హరీష్ రావు గారు కానీ, కేటీ రామారావు గారు కానీ, లేదా ఇంకెవరైనా మంత్రులు కావాలనుకున్న వాళ్ళు అందరూ వేచి చూడవలసిందే. అది వేరు సార్, అదొక ఆస్పిరెంట్. మీరు అన్నది ఇంకా పూర్తిగా మంత్రివర్గం కాలేదు కాబట్టి ఇంక ఈ పార్లమెంట్ ఎలక్షన్ తర్వాత జరుగుతుంది. ఈ ఎలక్షన్ టైంలో స్టార్ క్యాంపెయినర్ హరీష్ రావు గారు తెలంగాణ ప్రజలకు అందరికీ సుపరిచితం. ఎందుకు ఆయన తిరగలేకపోతున్నాడు? ఎక్కడ కనబడట్లేదు మాకు. ఎందుకు ఈ టైంలో ఇప్పటికి ఎన్నోసార్లు కరీంనగర్ రావాల్సింది. ఇవాళ పేపర్లో అంటే ఒక్కొక్క జిల్లాకు ఒక్కొక్క మంత్రిని ఇన్ఛార్జ్ చేశారు. ఇవాళ ఆదిలాబాద్ పార్లమెంట్ నియోజకవర్గానికి ఇంద్రకరణ్ రెడ్డి గారు, అదే నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం కవిత గారు పోటీ చేసే దగ్గర ప్రశాంత్ రెడ్డి గారు, పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పోటీ చేసే అభ్యర్థి దగ్గర కొప్పలి ఈశ్వర్ గారు, కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గం దగ్గర పోటీ చేసి నేను పోటీ చేస్తున్నాను, నా దగ్గర ఈటల రాజేందర్ గారు. అట్లా ఒక్కొక్క నియోజకవర్గానికి ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్గా ఉన్నారు. కాబట్టి దాంట్లో ఇలా ఆయన మంత్రి కాదు కాబట్టి లేడు, అంతే తప్పితే ఇలా అన్ని పేపర్లో వచ్చింది ఆయన స్టార్ క్యాంపెయినర్గా తిరుగుతున్నాడు. మెదక్ మొత్తం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ హరీష్ గారు తిరుగుతున్నారు. సీఎం గారు చెప్పినట్టున్నారు, తిరుగుతున్నారు. కాకపోతే కేటీ రామారావు ఇవాళ మా వర్కింగ్ ప్రెసిడెంట్ కాబట్టి ఆయన తిరుగుతున్నట్టు మనకు, మిగతా జిల్లాలో తిరుగుతున్నట్టు మనకు కొంచెం విజిబిలిటీ అవపడుతున్నది. అంతే తప్పితే హరీష్ గారికి ఉన్నటువంటి ప్రాధాన్యత హరీష్ గారికి ఉంటుంది, నాకున్న ప్రాధాన్యత నాకుంటుంది, ఈటల రాజేందర్ గారికి ఉన్న ప్రాధాన్యత ఈటల రాజేందర్, కేటీ రామారావుకు ఉన్న ప్రాధాన్యత ఆయనకు ఉంటుంది. అంటే గత ఎన్నికలు చూస్తే నేను 10 years నుంచి అబ్జర్వ్ చేస్తున్నా, ఎక్కడ కొంచెం క్రిటికల్గా ఉంది. ఇప్పుడు కూడా డెఫినెట్గా ఇప్పుడు హరీష్ చాలా యాక్టివ్ మా పార్టీ వర్కరు. డెఫినెట్గా ఎక్కడైతే ఇబ్బంది ఉన్నప్పుడు నేను కూడా నిన్న మాట్లాడినాను. హుస్నాబాద్లో హరీష్ నాకు వేరే పని మీద ఫోన్ చేసినప్పుడు నాకు ఈ 2-3 మండలాలు కొంచెం చూసుకోవాలంటే నేను వస్తా అన్నా, మనం పోదామని చెప్పిండు. దట్ ఈస్ వెరీ కామన్. సో ఇప్పుడున్న ఈ సైలెన్స్ అంతా అపోహ అంతే. అంటే చూడండి, ఇప్పుడు సైలెన్స్ అపోహ కాదని నేను చెప్పడానికి లేదు. పాలిటిక్స్ టైం ఎనీథింగ్ మే హ్యాపెన్, ఏదైనా జరగవచ్చు. కాబట్టి కొన్ని సందర్భాల్లో కూడా ప్రాధాన్యతలు అనేది ఉంటాయి, తగ్గుతాయి. మా ఉద్యమ ప్రాధాన్యత ఒక రోజు ఉన్నది, ఒక రోజు లేదు. ఉద్యమం వేరు సార్, రాజకీయ పార్టీ కూడా అట్లే ఉంటాయండి. అంటే ఇప్పుడు మీద ప్రధాన విమర్శ కూడా పార్టీ ఎదుర్కొన్నారు సార్ కేసీఆర్ గారు ఆ నలుగురే అనేది కూడా ఒక ప్రచారం ఉండేది. ఆ నలుగురిలో ఇప్పుడు ఒక అతను తగ్గారు, ఇంకా సంతోష్ రావు గారు ఆ ప్లేస్లోకి వచ్చారు అనేది పబ్లిక్లో కామన్ పబ్లిక్. నేను చెప్పేది పబ్లిక్ ఊహాగానాలకు చాలా ఉంటుంది. అందుకే మీరైతే దీనికి పులి స్టాప్ చేస్తారని మిమ్మల్ని అడిగారు. అంటే పులి స్టాప్ అనేది ఎవరు చేస్తారు ఎవరు చేయరు అనేది అప్రస్తుతము. ఇష్యూ ఏంటంటే అల్టిమేట్లీ కేసీఆర్ గారు పార్టీ ప్రెసిడెంట్, ఆయనకున్న ఆలోచనలు, ఆయనకున్న సమాచారము, ఆయనకున్న స్ట్రాటజీ ఉంటుంది. అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో కూడా ఒకరికి ప్రాధాన్యత తగ్గించడమా, ప్రాధాన్యత పెంచడమా, లేదా ఏ సందర్భంలో ప్రాధాన్యత తగ్గించిన అనుకోవద్దు, ఇంకేదైనా పెద్ద బాధ్యత తప్ప చెప్తాడా? సో అంటే ఇప్పుడున్న ఈ సైలెంట్ను కొట్టిపారేయలేమంటారు. అంటే ఈ సైలెన్స్ ఎంత ఉన్నదో పాలిటిక్స్లో వెరీ కామన్ అండి. నేనేదో దాపెరికం చేసినట్టు, లేకపోతే జవాబు చెప్పకుండా ఇవేడి చేస్తున్నట్టు కూడా మన శ్రోతలకు కానీ లేకపోతే చూసే వాళ్ళకు ఉండదు కూడా చాలా స్పష్టంగా చెప్తున్నాను. పాలిటిక్స్ అనేది పాలిటిక్స్. డెఫినెట్గా ఇవాళ నేను చేసే పని మీకు నచ్చలేదు అనుకోండి, నన్ను మీరు రేపు విలువకపోవచ్చు. నేను మంచిగా మాట్లాడనుకోండి, మళ్ళీ ఇంకోసారి నన్ను మీరు విలువచ్చు. కొంత స్తబ్దత అనేది అప్స్ అండ్ డౌన్స్ అంటే ఏదో ఇష్యూ మీద ఉండొచ్చు. అరే తల్లి కొడుకులకే కొన్ని సందర్భాల్లో తల్లి మాట్లాడేది బిడ్డలతోనే. మన తల్లి మీద అలుగుతాం ఒకరోజు,
2 రోజుల తర్వాత మళ్ళీ అదే తల్లి దగ్గర తీసుకుంటుంది. అన్నదమ్ములు ఎంత కక్షలు ఉన్నా, ఎంత వైరుధ్యం ఉన్నా, మూడో వ్యక్తి వస్తే మళ్ళీ కలిసిపోతారు. సో ఆ తల్లి బిడ్డల మధ్యలో ఉన్న డిస్టర్బెన్స్ తప్ప పెద్దగా లేదు. ఇప్పుడు ఎంతమంది కొట్లాడుకుని ఇద్దరు అన్నదమ్ములు కొట్లాడుకోవచ్చు ఒకటి, తల్లి మీద ఏమైనా చేయొచ్చు, ఇద్దరు అన్నదమ్ములు ఒకటైతే కొడతారు. తల్లి మీద కానీ చెల్లెల మీద వేస్తే ఇద్దరు కలిస్తే మళ్ళీ కొడతారు. సో దిస్ విల్ హ్యాపెన్. ఆ టైప్ ఆఫ్ డిస్టర్బెన్స్ అంతే, వేరే అయితే ఏం లేదు.